కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. కొమ్ముగూడ దట్పాపూర్ గ్రామ శివార్లో లేగ దూడలపై దాడి చేసింది. కూలీలు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పులికి ఫోన్ చేస్తారు మరి మీ హాస్పిటల్ పోతారు కేరళకి వెళ్ళొచ్చింది కదా పులికి చూసి పులికి ఫోన్ చేస్తారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. కొమ్ముగూడ దట్పాపూర్ గ్రామ శివారులో లేగ దూడలపై దాడి చేసింది. కూలీలు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పులికి చూసి పులికి ఫోన్ చేస్తారు మరి మీ హాస్పిటల్ పోతారు కేరళకి వెళ్ళొచ్చింది కదా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పుల్ల సంచారం అయితే కలకలం రేపింది. ఆసిఫాబాద్ మండలం కొమ్మగూడ దబ్బాపూర్ గ్రామ శివార్లో పత్తి చేనులో లేగదూడలను ఇటు పులి వెంబడించడంతో అయితే అక్కడి నుంచి లేగదూడలు అయితే పరుగులు తీశాయి. దీనితో పులిని చూసినటువంటి రైతులు కేకలు వేస్తూ రోడ్డు వైపు అయితే పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రైతు కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు సిర్పోటి మండలం చిరమెల్లి అటవీ ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచారంలో గేదె దూడతో అయితే ఇటు స్థానిక అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా వారం రోజుల నుంచి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలు రాత్రి అయిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ తమ గ్రామాల్లో ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఉదయం పూట ఇటు పత్తి చేలలోకి కానీ ఇటు పంట చేలలోకి వెళ్లాలంటే కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరోవైపు ఏదైతే గత వారం రోజుల క్రితం ఇటు మోర్ల లక్ష్మిపై దాడి చేసి హతమార్చిన అనంతరం ఇటు దుబ్బగూడ గ్రామంలో సురేష్ అనే రైతుపై కూడా తన పంట చేళ్లలో దాడి చేసిన నేపథ్యంలో అతనికి గాయాలు కావడంతో అయితే ప్రస్తుతానికైతే అతనికైతే చికిత్స అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇద్దరిపై దాడి చేసినటువంటి పెద్ద పులి ఇటు ఇటిక్యాల పహాడ్ గ్రామ సమీపంలోని అటవీలో తిష్ట వేసిందని తెలుస్తోంది. గత 2 రోజుల క్రితం తెలంగాణ సరిహద్దును దాటి మహారాష్ట్రకు వెళ్లినటువంటి పెద్ద పులి మహారాష్ట్ర సరిహద్దుల్లో మరొకసారి అక్కడ పశువుల మందలపై దాడి చేసిన అనంతరం తిరిగి ఇటిక్యాల పహాడ్కు చేరుకోవడంతో అయితే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఇటు కొమరంభీం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఇటు అటవీ శాఖ అధికారులు 100 ట్రాప్ కెమెరాలను అమర్చడంతో పాటు కూడా 5 బృందాలుగానైతే ఏర్పడి పెద్ద పుల్ల సంచారం ఉన్న ప్రాంతాల్లో అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకో చోట పెద్ద పుల్లో సంచారం ఉన్న నేపథ్యంలోనైతే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పంట చేల్లో ఉన్న సమయంలో కానీ గ్రామాల్లో ఉన్న సమయంలో ఎటువైపు నుంచి పెద్ద పుల్లు వచ్చి దాడి చేస్తాయో అనేసి కూడా ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్ద పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం పూట పంట చేలలోకి వెళ్తున్న వారు 10 గంటల తర్వాత పంట చేలలోకి వెళ్ళాలి, సాయంత్రం 4 అయ్యేలోపు ఇంటికి చేరుకోవాలనేసి కూడా వారు ఇటు అలర్ట్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా పంట చేలల్లో ఒక్కొక్కరుగా పత్తి తీత లేదా ఇతర పనులకు వెళ్లకుండా గుంపులుగా సమూహంగా ఉండాలి. అంతేకాకుండా ఇటు అటవీ శాఖ అధికారుల నుంచి ఇచ్చినటువంటి మాస్కులు ఏవైతే ఉన్నాయో వెనుక భాగాన తమకు తగిలించుకొని ఇటు పంట చేళ్లలో పనులు చేసుకోవాలని కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.